జ్వరాలు వచ్చి బలవంతంగా వచ్చి ముగ్గురు ఆటోలు ఎక్కించుకొని బలవంతంగా తీసుకొని 26 ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 26వ తేదీన నాయుడుపేట పోలీస్ స్టేషన్లో హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను పోలీస్ స్టేషన్లో నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ రిపోర్ట్లో తను ఏదో బంగారు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్ళారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు, గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మార్చురీలో ఉందని తెలియటం. ఆ తర్వాత వాళ్ళు చేసిన శవ పంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైను రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళామని బెదిరిస్తూ భాను ఇంకా 2 ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి బాగా హెరాస్ చేసి కొట్టి, తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి, అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 అప్పుడు నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది, రాయపు భాను, భావన, సదా, వీళ్ళు ముగ్గురు ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్ళి కుదవబెట్టి 1.5 లక్ష 2 లక్షల రూపాయల డబ్బులు తీసుకోవటం. ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయల వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకున్నాడో ఏదో చేశాడని, ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్ళి పట్టడం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకోసారి ఎప్పుడు ఈ రోడ్ల మీద కానీ ఇవి చేయకపోవడం ఉంటాం, ఇలా మితిమీరి ప్రవర్తించుకున్నా ఉంటాం. దీంట్లో అందరూ ఇప్పటి వరకు మొత్తం 7 మందిని, రాయపు భాను, భావన, సదా, అశ్విని, గంగా, మైనా, భవానీ, ఇలా ఉన్నటువంటి 7 మందిని అరెస్ట్ చేశాం. వీళ్ళందరినీ రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నేరాలకు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఐ గారు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.